ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట. స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, ప్రకాష్ నగర్, నర్సరావుపేట. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. నేను సంధ్య. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం వైఎస్ జగన్ గారి అడుగుతో పల్నాడు సిద్ధం. పన్నెండవ వార్డులోని బిలాల్ మసీదులో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ఇఫ్తార్ విధి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, వీచాడల్ ఎండీ భూమిరెడ్డి కొండారెడ్డి గారు. 12వ రోజు సీఎం జగన్ యాత్ర ప్రారంభం. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 12వ రోజు ప్రారంభమైంది. షావల్యాపురం మండలంలోని ఘంటావారిపాలెం నుండి బుధవారం యాత్ర ప్రారంభించిన రొంపిచెర్ల మండల ప్రవేశించగానే ప్రజలు జగన్ కు బ్రహ్మరథం పట్టారు. కిలోమీటర్ల కొద్దీ భారకు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. జగన్ వెంట నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అనేది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పిత ఓటు మీ యుక్తని చెప్పిన చెప్పిన మాట చెప్పిన మాట జగన్ తెచ్చిందు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిందు పథకం, తెచ్చిందు పల్లె బతుకుల ప్లేస్ ఇవ్వాలండి. ఎవరు నెట్టుకోవద్దు. ఆడవాళ్ళకి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండు పథకం.
రొంపిచెర్ల మండలం రామిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ తన చెప్పులు తెగిపోయి ఎండలో కాళ్లు కాలిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని తాపత్రయం తనలో నిండుగా ఉంది. ఎట్టకేలకు జగన్ ను కలిసి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. రామిరెడ్డిపాలెం కాళ్ళకి చెప్పులు లేకుండా ఏం చేస్తారు సార్? తెగిపోయినాయి జనంలో, తెగిపోయినాయి సార్. జగనన్న చూడాలని అభిమానంతో చెప్పులు కలిసాం సార్. చాలా ఆనందంగా ఉంది సార్. మాకు చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఉంది సార్. మాకు జగనన్న రావాలి. అమ్మఒడి వస్తుంది సార్, రైతు భరోసా వస్తుంది. మాకు జగనన్న రావాలి. మాకు జగనన్న కావాలి. జగనన్న రావాలి. జై జగన్, జై జగన్. బుల్టెన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అధర రుచిత మధురిత భగ సుధన కనక ప్రశమ నిరత బాంధవ్యే మాంగళ్యే మమ తవ సతి సమదశ శత ముదమన శుభ సుమనల ఇవ సుసుత సహిత దామం. కళ్యాణం కమనీయం. చంద్ర షాపింగ్ మాల్ వస్త్రాలతో ప్రతి వేడుక రమణీయం. వివాహ వేడుకల కోసం ప్రత్యేకంగా స్వంత మగ్గాలపై నేయించిన వేలాది పట్టు చీరలు ప్రతి ఒక్కటి ప్రత్యేకం. కేవలం మన చంద్ర షాపింగ్ మాల్ లో లభిస్తాయి. ఒక్కసారి విచ్చేసి మా పట్టు చీరల కలెక్షన్ చూడండి. అప్పుడే కదా అర్థమవుతుంది మా కలెక్షన్ ఎంత ఎక్స్క్లూజివ్ అనేది. పట్టు చీరలతో పాటు ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, చుడిదార్స్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్, చిన్నారుల కోసం కలర్ఫుల్ కిడ్స్ వేర్ కలెక్షన్, మెన్స్ ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ రెడీమేడ్స్ తో పాటు అద్భుతమైన ఎథ్నిక్ వేర్ షర్వాణీస్, సూట్స్, ధోతీస్ తో వివాహ కలెక్షన్. ఇలా కుటుంబం అంతటికి వెడ్డింగ్ వండర్స్ తో స్వాగతం పలుకుతోంది చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా, నర్సరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సరావుపేట పట్టణంలోని 12వ వార్డు అనగా షాలిం నగర్లోని బిలాల్ మసీదులో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి అనంతరం డీలర్ యూనిస్ గారు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, బి ఛానల్ ఎండీ భూమిరెడ్డి కొండారెడ్డి గారు, వార్డు ఇన్ఛార్జీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు పిల్లలు సార్, పెద్ద అమ్మాయి బీటెక్ అయిపోయింది.
ربنا آتنا في الدنيا حسنة وفي నర్సరావుపేట పట్టణ అధ్యక్షులు చిన్ని వెంకట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ వుడా చైర్మన్ మిట్టపల్లి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ కొత్తూరు కిషోర్ చంద్రమోహన్, బతుల విష్ణురెడ్డి, కొడవర్తి తిరుమలేశ్వరరావు, వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు కొత్తమాసు మల్లారావు మరియు పట్టణ ఆర్యవేశ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈరోజు నర్సరావుపేట పట్టణ ప్రజలకు మరియు ఇక్కడ పుర ప్రజలందరికీ కూడా ఈరోజు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. అలాగే ఈరోజు మన పట్టణ ఆర్యవేశ సంఘంలో ఏర్పాటు చేసిన మంచినీటి సర్వేంద్ర కార్యక్రమంలో ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా మనకి దాతలు అరవపల్లి హేమంత్, అన్న మహేష్ వారిద్దరి సహకారంతో ఈరోజు మజ్జిగ కార్యక్రమాన్ని సుమారు ఒక 60 లీటర్ల మజ్జిగ కార్యక్రమాన్ని పంచడం జరుగుతుంది. ఇక్కడ మనకి నర్సరావుపేటలో ఆర్య వైశ్యులు ఖచ్చితంగా 100% మన సేవా కార్యక్రమం ముందుంటారు కాబట్టి దాతలు మేమున్నామని చెప్పి ముందుకొచ్చి ఖచ్చితంగా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నర్సరావుపేట పట్టణ ప్రజలకి శ్రీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఉగాది సందర్భంగా పట్టణ ఆరోగ్య సంఘం వారు ఏర్పాటు చేసిన చలివేంద్రంలో మరి ఈరోజు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహకరించిన మన అరవపల్లి మహేష్ గారికి, మన చంద్రమోహన్ గారికి మేము పట్టణ ఆరోగ్య సంఘంతో ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ కొత్త సంవత్సరంలో వ్యాపారాలన్నీ బాగా అభివృద్ధి చెంది వర్షాలు బాగా పడి పంటలు పండి బాగా అంతా సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీ కుసుమ హరనాథ నిత్య అన్నదాన సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ కుసుమ హరనాథ బాబా దేవాలయ ప్రాంగణంలో ఉగాది నుండి 100 రోజుల పాటు కొనసాగే మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈ రోజు మధ్యాహ్నం 12:30 శ్రీ కుసుమ హరనాథ బాబా దేవాలయ సలహా సంఘ సభ్యులు శ్రీ చేతిరాల గురు పెద్దన్న, శ్రీ అత్తులూరి వెంకటేశ్వర్ల గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. జయ హరనాథ జై, కుసుమ కుమారి జై. శ్రీ కుసుమ హరనాథ నిత్యాన్నదాన సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ కుసుమ హరనాథ బాబా దేవాలయం ప్రాంగణంలో గత 6 సంవత్సరాలుగా ఉగాది సందర్భంగా ప్రారంభించుకొని 100 రోజుల పాటు అంటే వేసవకాలం పూర్తయ్యే వరకు కూడా ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని గత 6 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాము. మరి మా అధ్యక్షులు రెడ్డి హరనాథ్ బాబు గారు, అలాగే కమిటీ సభ్యులు, దాతల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాము. ఈ దాతలందరికీ కూడా సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కుసుమ హరనాథ బాబా దేవాలయం నందు ప్రతి ఎండల కాలంలో మరి మజ్జిగ పంపిణీ కార్యక్రమం రెడ్డి హరనాథ్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేస్తున్నందుకు ఒక రకంగా సంతోషపడాలి. ఏ రోజైనా ఒక కార్యక్రమం బిగిన్ చేయడం ముఖ్యం కాదు, కానీ కంటిన్యూ చేయడం అనేది చాలా కష్టం. అలా కష్టమైన ఆ పని నిర్విరామంగా చేస్తున్నందుకు రెడ్డి హరనాథ్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. టౌన్ ప్రజలందరూ సస్యశ్యామలంగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలు కలిగి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ ఎండాకాలంలో గత 6 సంవత్సరాల నుంచి స్థాపన చేశాము. ఆ రోజున స్థాపించిన తర్వాత కంటిన్యూషన్గా మా కమిటీ వాళ్ళ సహకారంతో అలానే ముఖ్యంగా దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. నర్సరావుపేట ఎక్సైజ్ కార్యాలయంలో సీఐ నయనతార మీడియా సమావేశం. నర్సరావుపేట పట్టణంలో రజకవాడకు చెందిన అట్లూరి వెంకటరెడ్డి వద్ద 112 తెలంగాణ మద్యం బాటిల్స్ పట్టుకున్నారు. పట్టుబడిన మద్యం బాటిల్స్ విలువ సుమారు 90,000 ఉంటుంది. అట్లూరి వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పల్నాడు జిల్లా ఎస్పీ గారు శ్రీ బిందు మాధవ్ గారు, అడిషనల్ ఎస్పీ శ్రీ రాఘవేంద్ర గారు మరియు ఎస్ఈబి సూపరింటెండెంట్ శ్రీ కాజా మొయిద్దీన్ గారు యొక్క ఆదేశాల మేరకు మరియు జనరల్ ఎలక్షన్స్ విధుల్లో భాగంగా మేము మా రెగ్యులర్ దీంట్లో దాడులు జరుపుతూ
మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు 112 ఫుల్ బాటిల్స్ వివిధ బ్రాండ్లకు చెందిన మద్యాన్ని రజకవాడ చెందిన అట్లూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి వద్ద స్వాధీనం చేసుకున్నాము. అలాగే అతన్ని రిమాండ్కు పంపించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. దీని వెనుక ఇంకా ఏదైనా మూలాలు ఉన్నాయా, ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది మేము మా ఇన్వెస్టిగేషన్లో పరిశోధించి వాళ్ళను కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చడానికి మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. అలాగే ఏదైనా సరే సమాచారం మద్యము లేదా గంజాయి లేదా ఇతర మా ఎస్ఈబికి సంబంధించిన ఎటువంటి విషయాలైనా సరే ప్రజలు కానీ విలేకరులు కానీ మాకు తెలియజేయండి. వారి వివరాలు మేము గోప్యంగా ఉంచుతాము. అలాగే వాళ్లకు ఎటువంటి బెదిరింపులు కానీ ఇవి రాకుండా మేము చూసుకుంటాము. ఒక్క నిమిషం. ఈ మద్యం యొక్క విలువ సుమారు 85,000. ఇది వచ్చేసి మేము గవర్నమెంట్కి కాన్ఫిస్కేట్ చేయడం జరుగుతుంది. అలాగే మాకు ఎటువంటి సమాచారం ఉన్నా కానీ తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. అద్దంకి నార్కెట్పల్లి రాష్ట్ర రహదారిపై రొంపిచెర్ల గ్రామ సమీపాన మంగళవారం రాత్రి ఒంగోలు నుండి హైదరాబాద్ రొంపిచెర్ల రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. సుమారు 10 మంది యువకులు అర్ధరాత్రి స్టేషన్ వద్దకు వచ్చారు. ఉద్యోగులపై నుండి వారిని సెల్ ఫోన్ లో వీడియో తీస్తుండగా గమనించిన వారు రాళ్లతో సిబ్బంది ఉన్న గదిపై దాడి చేశారు. అనంతరం స్టేషన్లోని విలువైన కాపర్ తీగలు తీసుకెళ్లారు. సార్ పని చేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం వైఎస్ జగన్ గారి అడుగుతో పల్నాడు సిద్ధం. పన్నెండవ వార్డులోని బిలాల్ మసీదులో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, వీచారల్ ఎండీ భూమిరెడ్డి కొండారెడ్డి గారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి న్యూస్. ఈ బులెటిన్ సమర్పించిన వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట. స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, ప్రకాష్ నగర్, నర్సరావుపేట.